ప్రైజ్లా ఇది నా వాగ్దానము. కీర్తనలు 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు, లెబనాను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినము దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారంట, లెబనాను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారంటండి. ఎలా ఉంటారు అని అంటే, ఎంతో వారి జీవితము ఫలభరితముగా ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవదారు వృక్షము అనగా అది ఎంతో ఎత్తుగా మరి అది ఎదుగుతూ చక్కగా ఉంటుంది. అది మనము చూచినప్పుడు అట్టి జీవితము మనకి అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోను యెహోవా మందిరంలో నాటబడిన వారు తన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు, వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుండుదురు. వారు ఎలా ఉంటారు అని అంటేనండి, దేవుని మందిరములో వారు ఎలా ఉంటారు అంటే వర్ధిల్లుతారంటండి. ఎలాగా అంటే నాటబడిన వారే వర్ధిల్లుతారు. అదే కాకుండా వారు ముసలితనంలో కూడా చిగురించి మరి సారము కలిగి పచ్చగా ఉంటారంటండి. మన జీవితాలు ఎలా ఉంటాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు అంటే, మనము ఎల్లప్పుడూ కూడా మరి ఫలభరితమైన జీవితము ఆయన యొక్క మందిరములో నాటబడిన వారిగా ఉండి మనము ఎల్లప్పుడూ కూడా చిగురిస్తూ సారము కలిగి ఉండేవారిగా దేవుడు మనల్ని ఉంచుతారంట. కాబట్టి మన జీవితంలో మనము చేయవలసినది ఏమిటి అంటే, ఆయనను విడవకుండా ఆయన యొక్క పాదాల దగ్గర ప్రతిదినము మోకరించి ప్రార్థన చేసుకొని మన యొక్క జీవితము మొదలు పెట్టుకొని మన జీవితం అంతటినీ కూడా ఆయనే ఆధిక్యత అనేది ఆయనకి అప్పగించి మనము నడిస్తే గనక మన జీవితంలో ఈ యొక్క వాక్యము నెరవేర్చబడుతుంది. మన జీవితము ఎల్లప్పుడూ కూడా సంతోషమయముగా ఆనందముగా సారము కలిగి పచ్చగా ఉండాలని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు. కానీ మనుషుడు దేవుని ఆశీర్వాదము పొందుకోకుండా ఈ లోకం వైపు చూసి దూరముగా పారిపోతూ ఉంటారు. కానీ మనము దేవునితో అంటుకట్టుకొని ఉంటే కనుక మన జీవితములో ఆశీర్వాదము గొప్పగా ఉంటుంది. ఈ లోకపు యొక్క నాథుడు మనల్ని ఆశీర్వదించేవాడు కాదు. మనల్ని ఎల్లప్పుడూ కూడా మరి ఎంతో ఇబ్బందులకు గురి చేసి మనల్ని ఇబ్బంది చేసేవాడిగా ఉంటాడు. కానీ మన దేవుడు ఎలాంటి వారు అంటే, మనల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షించి మనల్ని ఎల్లప్పుడూ కూడా సిగ్గు కానీ భయము కానీ ఆందోళన కానీ లేకుండా దేవదారు వృక్షం వలె ఎలాగైతే ఉంటుందో అలాంటి స్థితిని దేవుడు మనకి అనుగ్రహిస్తానని దినము సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన దీవెన, ఆయన బహుమానము మీకు కలుగునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభు, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు. నాయన దేవదారు వృక్షం వల్లే మేము ఉంటాము నాయన. ముసలివారిలో కూడా నాయన నా తండ్రి సారము కలిగి పచ్చగా మేము ఉంటాము నాయన. ఫలభరితమైన జీవితం మాకు అనుగ్రహిస్తానంటున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ బహుమానము, మీ దీవెన వారికి అనుగ్రహించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు తోడై ఉండండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరిచే యెహోవా అని అన్నారు. మీ కృపను వేడుకుంటున్నానయ్యా. అయ్యా నా తండ్రి, నా ప్రభు, మంచి పంటలు పండడానికి ఎక్కడా కూడా నా ప్రభు భూకంపాలు కానీ నాయన నా తండ్రి మరి ఫైర్ యాక్సిడెంట్స్ కానీ నా ప్రభు ఎక్కడా లేకుండా సహాయం చేయండి. నా ప్రభు
ఏసయ్యా నాయన 2 వీలర్ 4 వీలర్ బస్సెస్ ట్రైన్స్ ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తున్న వారికి నాయన చక్కటి ప్రయాణాలు దయచేయండి నాయన. నా ప్రభు సురక్షితమైన ప్రయాణాలు దయచేయండి నా ప్రభు. నాయన మనుషులు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు, ఆ ప్రయాస అంతా వ్యర్థమే అని తెలుసుకోవడానికి ఎట్టి జ్ఞానం ఇవ్వండి నా ప్రభు. నాయన మీ చెంతకి చేరినప్పుడు ఆశీర్వాదము, వారి జీవితం సంతోషమయం అలాగే భద్రము ఉంటుందని నాయన వారికి జ్ఞానం ఇవ్వండి నా ప్రభు. నాయన వారి చదువుల్లో తోడై ఉండండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండాలని సహాయం చేయండి. ప్రతి ఒక్కరు రక్షణ పొందడానికి బ్యాప్టిజం తీసుకోవడానికి సహాయం చేయండి నాయన. నా తండ్రి లోకం వైపు పరుగు పెట్టుకుంటా నాయన మీ పాదాల చెంత నాయన ఉండి నాయన సమస్తమును పొందుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. అయ్యా నా తండ్రి వారికి సమస్తమును ఈ లోకంలో అన్నీ కూడా ఇస్తానన్నారు నా ప్రభు. ఎందుకు మరి ప్రయాస నాయన నా తండ్రి, ఏది కూడా ప్రయాస పడకుండా మీ చెంత మేము ఉంటే కనుక మాకు సమస్తమును మాకు అనుగ్రహింపబడుతుందని మీ వాక్యం తేట తెల్లగా నాయన మాకు బయలుపరచబడుతుంది నాయన. దాని అనుసారముగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.